హలో ఫ్రెండ్స్, ఇది గోవా కాంపిటీషన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పాప మా బాబు కాంపిటీషన్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో ఎల్లో క్యాప్తో వస్తుంది చూడండి. గ్రీన్ క్యాప్ థర్డ్ ప్లేస్లో. ఇక్కడ చూడండి, ఈ పాప మా పాప. వెనకనే సంజు అని ఉంటుంది చూడండి, నేమ్గా 99 వైట్ టీషర్ట్ అబ్బాయి మా బాబు. ఇక్కడ చూడండి, ఎల్లో టీషర్ట్ అబ్బాయి వేరే కర్ణాటక డిస్టిక్ నుంచి వచ్చారనమాట. సో చాలా డిస్టిక్ల నుంచి అయితే వచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ స్టేట్లు, కర్ణాటక స్టేట్ నుంచి అయితే వచ్చారనమాట. చూడండి ఫ్రెండ్స్, మా పాప ఎలా వస్తుందో చూడండి. సెకండ్ రౌండ్కి అంతా ఫస్ట్ ప్లేస్లో వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వెళ్తుంది చూడండి, అక్కడ ముందు వెళ్తుంది చూడండి. ఇక్కడ వీళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఉన్నాడు. మా బాబు థర్డ్ ప్లేస్లో వస్తున్నాడు. సో ఫస్ట్ మా పాప, థర్డ్ ప్లేస్లో మా బాబు. ఇంకా 2 ల్యాప్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అస్సలు చాలా హ్యాపీ అనమాట. ఆ ఎగ్జాక్ట్ మూమెంట్ చూడాలి ఫ్రెండ్స్. అప్పుడు ఎంత హ్యాపీగా. ఫస్ట్ ఏమో మా పాప థర్డ్ ప్లేస్లో వస్తూ ఉంది. సెకండ్ రౌండ్కి అంతా ఓవర్టేక్ చేసేసి ఫస్ట్లో వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ ఉంది చూడండి, గ్రీన్ క్యాప్ అమ్మాయి. ఇక్కడ వైట్ టీషర్ట్ అబ్బాయి మా బాబు సంజయ్ తేజ్ పేరు. మా పాప పేరు వచ్చేసి ప్రతీక అనమాట. చూడండి, అక్కడ కూర్చోపెట్టి మెడల్స్ వేసేస్తారు ఇప్పుడు. ఇది వచ్చేసి స్పీడ్ రేస్ ఫ్రెండ్స్. వీటిలో కూడా రేసులు ఈవెంట్స్ ఉంటాయన్నమాట. 2 ఈవెంట్స్ అయితే పెట్టారు ఇక్కడ. సో ఇది స్పీడ్ రేస్ అనమాట. ఎవరు స్పీడ్ చేస్తారో అని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ అని మెడల్స్, సర్టిఫికేట్ అయితే ఇచ్చేశారు. తర్వాత రిలే రేస్ అని కూడా ఒకటి పెట్టారు ఫ్రెండ్స్. అంటే జట్టు ఫ్రెండ్స్, ఒక్కొక్క టీం లాగా అనమాట. ఒక టీంలో 4 మెంబర్స్, సెకండ్ టీంలో 4 మెంబర్స్, థర్డ్ టీంలో 4 మెంబర్స్, అట్లా మొత్తం 4 మెంబర్స్ రిలే టీం అని కూడా కూడా నిర్వహించారంటే ఇక్కడ రిలే కోసమని కూర్చోబెట్టారు చూడండి. ఇక్కడ మా పాప 437 నంబరు, గ్రీన్ క్యాప్, అక్కడ రెడ్ క్యాప్, వైట్ టీషర్ట్ అబ్బాయి మా బాబు అనమాట, ఇద్దరు. సో చాలా బాగా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు అనమాట స్కేటింగ్. సో ఏదో ఒకటి, నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ డేస్లో రన్నింగ్లో నేను బాగా ప్రైజులు తెచ్చుకునేదాన్ని అనమాట. నా పిల్లలు రన్నింగ్లో లేరులే అనుకుంటే రన్నింగ్ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ ఇది కింద చక్రాలు పెట్టుకుని వెళ్ళడం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిలే రేస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి టీములుగా పెట్టారనమాట సార్ వాళ్ళు. చూడండి అక్కడ ఎన్ని టీములు, 1, 2, థర్డ్ 3 టీములు పెట్టారు ఫ్రెండ్స్. 3 కాదు, 4 టీములు ఉన్నాయి చూడండి. 4 టీంలో 3 టీంలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే ఇంకా మెడల్స్ ఇస్తారనమాట. ఒక్కొక్క టీం, ఫస్ట్ టీం వచ్చిన వాళ్ళకంతా గోల్డ్, సెకండ్ టీం సిల్వర్, అలా అనమాట. చూడండి టీమ్స్గా నిలబడ్డారు. మా బాబు ఇక్కడ వైట్ టీషర్ట్ ఉన్నాడు చూడండి. అక్కడ లాస్ట్ ఒక టీము, ఇది రెండో టీము, ఇక్కడ మూడో టీం. మా పాప ఇక్కడ ఫస్ట్, ఇటుపక్క నుంచి ఫస్ట్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. లైట్ గ్రీన్ కలర్ హెల్మెట్ అయితే పెట్టుకొని ఉంది. మా పాప అయితే సూపర్ చేసింది ఫ్రెండ్స్ అస్సలు. కానీ మా పాప తెచ్చి ఇట్లా ఒకటి చేతిలో ఇస్తారు కదా ఫ్రెండ్స్, ఏదైనా ఇట్లా క్లాప్స్ కొట్టి వెళ్ళడం, అలా ఒక పేపర్ది అయితే ఇచ్చారు. అది ఇచ్చినా కూడా పాపం చిన్న పిల్లోడు స్లోగా వెళ్ళాడు. సో మా పాప వాళ్ళైతే ఇంకా సెకండ్ ప్లేస్ అయితే సరిపెట్టుకున్నారు ఫ్రెండ్స్. మా బాబు వాళ్ళ టీం అయితే ఫస్ట్ వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి రిలే. అసలు అరుపులు ఏమున్నాయి ఫ్రెండ్స్. అందరు పేరెంట్స్ కెమెరాలతోనే షూట్ చేసుకోవడం. ఇక్కడ చూడండి, వాళ్ళు పరిగెత్తి వచ్చేసి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి చూడండి, అవి తెచ్చి ఇక్కడ వాళ్ళ టీం మెంబర్కి అయితే ఇవ్వాలన్నమాట. వాళ్ళు పరిగెత్తాలి. దీన్నే రిలే రేస్ అంటారనమాట. చూడండి ఇక్కడ మా బాబు వైట్ టీషర్ట్ రెడీగా ఉన్నాడు, కానీ పడిపోతాడు ఫ్రెండ్స్ మా బాబు అయితే. ఇప్పుడు చూడండి, అబ్బా పడ్డాడు ఫ్రెండ్స్, కానీ వెంటనే లేచి మళ్ళీ పరిగెత్తాడు ఫ్రెండ్స్. వాళ్ళ టీమే ఫస్ట్ వచ్చిందనమాట. సో వాళ్ళందరూ మెడల్స్ తీసుకున్నారు. మా పాప అయితే బాధపడింది కొంచెం, ఎందుకంటే ఏంటి మేము సెకండ్ వచ్చామని. చూడండి మా బాబు ఎలా వెళ్తున్నాడో, కొంచెం బొద్దుగా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి, కాబట్టి ఇంకా అంత ఫాస్ట్గా రావట్లేదు, ఇంకా తగ్గాలి, సన్నగా అవ్వాలన్నమాట. సో ఫిట్నెస్ కూడా బాగా వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా పాప అప్పుడే తెచ్చిచ్చారు. మా పాప చూడండి ఎలా వెళ్తుందో. ఇక్కడ వీళ్ళిద్దరు షూట్ చేస్తున్నారు చూడండి పేరెంట్స్. వీళ్ళ బాబుకి అనమాట ఇప్పుడు ఇవ్వాలి, చిన్న పిల్లోడు అనమాట. సో ఈ పాప త్వరగా ఇచ్చేస్తే మా బాబు వస్తాడు కదా, గెలుస్తారు వీళ్ళ టీం అనేసి వాళ్ళు గో కమాన్ అని మా పాపని అన్నారు. ఎంత తొందరగా వచ్చిందంటే మా పాప చూడండి ఇప్పుడు ఇస్తుంది చూడండి ఒక బాబుకి. ఇక్కడ ఇచ్చింది కదా, ఈ బాబు చూడండి ఫ్రెండ్స్, పాపం స్లోగా వెళ్తాడు ఫ్రెండ్స్. ఎంత గ్యాప్తో ఇచ్చిందంటే చాలా ముందర వచ్చి ఇచ్చేసింది మా పాప. ఇక్కడ ప్రతీక మా పాప. అక్కడ చూడండి బాబు చాలా స్లోగా వెళ్తున్నాడు. ఇంకా చూడండి వెనక ఎవ్వరు రావట్లేదు వేరే టీం వాళ్ళు. తర్వాత ఒక పిల్లోడు వచ్చేసి ఓవర్టేక్ చేసేస్తాడు ఫ్రెండ్స్. అసలు ఎంత గ్యాప్తో ఇచ్చింది మా పాప, అందుకే బాధపడింది. అయ్యో మా టీం ఫస్ట్ రాలేదు మమ్మీ అని. ఇక్కడ చూడండి వీళ్ళే పేరెంట్స్ అనమాట. వాళ్ళు బాబుని ఇంకా పిలుస్తున్నారు చూడండి, వెనక వచ్చేసాడు చూడండి ఓవర్టేక్ చేస్తూ. ఒక బాబు చూడండిగా వచ్చేసాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాడు. వాళ్ళ టీం వెనకబడిపోయింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎందుకు నన్ను అని ఇంకా వాళ్ళ భాషలో మాట్లాడారనమాట. ఇక్కడ వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్స్. ఇక్కడ రిలే టీం ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ వీళ్ళు వచ్చారు కాబట్టి మా బాబు చూడండి వైట్ టీషర్ట్తో నిలబడారు. వైట్ టీషర్ట్ అబ్బాయి మా బాబు. ఇక్కడ మంచిగా వాడికి వాళ్ళందరికీ మెడల్స్ వేసేసారనమాట. ఫస్ట్ టీం వాళ్ళదే కాబట్టి రిలే రేస్లో ఫస్ట్ వాళ్ళు వచ్చారు. సో కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పే భాష వీళ్ళకి అర్థం కాదు పిల్లలకి. సో కొంచెము అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఓకే తల ఊపుతుంటారు అనమాట కోచ్లు చెప్తూ ఉంటే. తర్వాత చూడండి సెకండ్ మా పాప వాళ్ళు. చూడండి ఇక్కడ గ్రీన్ హెల్మెట్ పాప చూడండి, చిన్నగా ఉంది కదా వాళ్ళ టీంలో. ఈ పాప వచ్చేసి మా పాప అనమాట. వాళ్ళది సెకండ్ వచ్చిందనమాట. సో వాళ్ళకి కూడా
మెడల్స్ వేసేసారనమాట. టీంలోన చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు బాగా ఇంత ఖర్చు పెట్టుకొని గోవాకి వెళ్ళిన దానికోసం అంత ప్రతిఫలం అయితే ప్రతి పిల్లలైతే ఇచ్చారు ఫ్రెండ్స్. మేము ఇక్కడ ఎంతమంది 12 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 12 మెంబర్స్ అందరు మెడల్స్ తీసుకొని అయితే వచ్చాము. ఛాంపియన్ ట్రోఫీ కప్ ఎత్తుకొని వచ్చామన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ మా పాపకి అయితే మెడల్ వేసి అప్రిషియేట్ చేస్తున్నారు. చూడండి పెద్దవాళ్ళు అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. అక్కడ వెనక కూడా చూడండి ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఆల్ ఇండియా స్కేటింగ్ చూడండి, గోవా 2K26 అని ఉంది వెనక బ్యానర్ కూడా. ఇంటర్నేషనల్ సెలెక్షన్స్ అని చూడండి, అక్కడ విమానం కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా. ఇంక ఇక్కడ అందరూ వచ్చేసి ఇంకా అక్కడ పెద్ద వాళ్ళు కోచ్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారన్నమాట. వచ్చినందుకు అందరికీ సంతోషం, అందరికీ మెనీ థ్యాంక్స్, అందరు బాగా ఆడారు, బాగా కాంపిటేటివ్గా అనేసి అయితే అక్కడ కోచ్ చెప్తున్నారు. ఏమన్నా మీకు ఇబ్బంది కలిగించింటే సారీ అని కూడా చెప్పారనమాట. ఎందుకంటే కొంచెం లేట్గా అయింది పిల్లలు, సో కాబట్టి అలా అనమాట. సో అక్కడ కోచ్ అంతా ఇంకా కాంపిటీషన్ సేఫ్ జరిగినా ఇట్లా స్పోర్టివ్గా వచ్చి మంచిగా గెలిచి మంచి పేరు తీసుకురావాలి దేశానికి అనేసి అయితే అక్కడ మంచిగా స్పీచ్ ఇచ్చారు ఫ్రెండ్స్ హిందీలోనైతే. సో చాలా బాగుంది అనమాట. ఇక్కడ చూడండి వైట్ టీషర్ట్ అబ్బాయి మా అబ్బాయి అనమాట, 99 అని నంబర్ ఉంది. సో ఇక్కడ అంతా ఇంకా చెప్పిందంతా వినేసి ఇంకా బాయ్ చెప్పేసుకుంటున్నారు. మంచిగా జనమనగానతో ఎండ్ చేసేసారు ప్రోగ్రామ్. చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఈవెంట్ అయితే. ఇక్కడ చూడండి వీళ్ళందరూ మా వాళ్ళే అనమాట. ఇక్కడ నుంచి మేము వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం. మా కోచ్ అక్కడ చూడండి, 2 కోచ్లు అనమాట. అక్కడ పెద్ద సార్ చూడండి బ్లాక్ టీషర్ట్ వేసుకుని ఉన్నాడు కదా, తను పెద్ద సారు. వెనక చూడండి బ్యానరు, అందరు మెడల్స్ పట్టుకొని అయితే ఒక్కసారి మంచిగా ఫోటో దిగారు ఫ్రెండ్స్. చూడండి ముందు మా పాప ఉంది చిన్నగా, వెనక వైట్ టీషర్ట్ అబ్బాయి మా బాబు అనమాట. సో ఎంత హ్యాపీ ఫ్రెండ్స్. ప్రతి పేరెంట్ కల్లా పిల్లలు మెడల్స్ వేసుకొని చూపిస్తూ మంచిగా పేపర్లో న్యూస్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. చిచ్చరి పిడుగులు స్కేటింగ్లో దుమ్ము రేపిన చిచ్చరి పిడుగులు అనేసి అయితే న్యూస్ కూడా వచ్చిందనమాట. చాలా హ్యాపీ. ఇక్కడ చూడండి ఈసారి కూడా మాకు వచ్చానమాట. ఇంకా తను కూడా వెళ్ళి నిలబడాడు. ఇంకా తర్వాత మంచిగా అయితే ఒక ఫోటో తీసేసాము, క్లిప్స్ తీసేసుకున్నాము మంచిగా. చూడండి ఇక్కడ మా ఆయన కూడా తీసుకుంటున్నాడు మంచిగా. అక్కడ అందరు పేరెంట్స్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. నేను కూడా పనిలో పని వాళ్ళ వెనక నుంచి అయితే వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా కంటిన్యూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా.